హలో, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం పప్పు వాక్కాయ చేసుకుందాం. వాక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి ఏమేమి కావాలి. ఇప్పుడు వర్షాకాలం అండి. వర్షాకాలం ఇప్పుడు వాక్కాయలు బాగా దొరుకుతాయి. వీటిని ఇలా 4 కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని దీనిలో గింజలన్నీ తీసుకోవాలి. వాక్కాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, ఒక రేకు చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కందిపప్పుని కడిగి స్టవ్ మీద పెట్టుకుందాం. పప్పు ఉడికేటప్పుడు పప్పు స్టవ్ మీద పెట్టుకున్నాక కడిగి దానిలో 4 చుక్కలు ఆయిల్ వేయండి. మంచి నూనె వేసుకుంటే పొంగిపోయి కిందకి రాకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసానండి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికింది. ఇప్పుడు వీటిలో మనం కట్ చేసి ఉంచిన వాక్కాయ ముక్కలు వేద్దాం. ఇవి బాగా పుల్లగా ఉంటాయండి, చూసి వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేద్దాం. పసుపు, కారం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా, అందుకే కారం తక్కువ వేసుకుంటున్నా. చింతపండు ఒక రేఖ. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. నీళ్ళు అయితే సరిపోవు, అందుకే కొంచెం పోసుకుంటున్నాను. తీసి మెదుపుకుందాం. ఉప్పు వేసుకొని మెదుపుకుందాం. దీనిలో తగినంత ఉప్పు, తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగింది. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, వాక్కాయ పప్పు రెడీ అయిందండి. దానిలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.